ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా! వీడియో అయితే చాలా బాగుంటది. ఇక్కడ నేను కొన్ని డిఫరెంట్‌గా అయితే చూపిస్తున్నా మీకు. కానీ వీడియో చాలా నీట్‌గా ఉంటది. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, టెలిగ్రామ్‌లో చూడండి మీకు మంచి ఫీల్ అయితే ఉంటది. ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ పెట్టాను. ఓకే. ఇంకోటేమో కూడా పెడతాను. చాలా బాగున్నాయి 2. మీరు చూసి లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్ ఇలాంటి టైప్‌లో చేయమని ఒక వీడియో కూడా పంపించారు. ఆ వీడియో మీకు ఇంతకుముందు చూపించాను. ఒకటి చేసింది, ఒకటి ఇదే ఉంటది. చాలా సింపుల్ ఉంటది. చేసుకోండి బాయ్స్ అయినా, గర్ల్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే హోమ్ స్క్రీన్‌కి వచ్చాను. ఈ వీడియో చేయనీకే మనకైతే అలర్ట్ మోషన్ యాప్‌తో పాటు ఇంకో యాప్ కూడా కావాలి. ఏందంటే నాకు ఒక సబ్స్క్రైబర్ పంపించిన సబ్స్క్రైబరే నాకు అది ఒక టెంప్లెట్ ఉందని అన్నారు. అది క్యాప్‌కట్ టెంప్లెటో, వీఎన్ టెంప్లెటో నాకు తెలియదు. మనం ఓన్‌గానే క్రియేట్ చేసుకున్నాం ఈ వీడియోని. ఓకే. మీరు సింపుల్‌గా ఫోటోస్ రీప్లేస్ పెట్టడం అలాంటివి చేస్తే అయిపోతది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని గురించి వదిలేద్దాం. మీరు ప్లే స్టోర్ నుంచి గ్రాండ్ అనే ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఈ యాప్ అయితే ఉంటది. డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ మీకు దొరకకపోతే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకే. కొన్ని మొబైల్‌కి అవైలబుల్‌గా ఉండి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నా దగ్గర ఉంది ఇది. ఓకే. డౌన్లోడ్ చేసిన ఒక్క నిమిషం ఇది క్యాన్సిల్ చేస్తాను. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకే. దీనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి కింద గ్యాలరీ ఉంటుంది. గ్యాలరీలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఫోటో అయితే యూజ్ చేస్తాను. ఓకే. ఈ ఫొటోస్ 12 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది ఈ వీడియోకి. కాబట్టి 12 ఫొటోస్ అయితే పెట్టుకుందాం మనం. 39 12 చాలు. నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు రేషియో అని ఉంటుంది. అందులోకి వెళ్ళండి. ఇక్కడ మనకు కస్టమ్ మీద క్లిక్ చేసి మళ్ళీ రేషియో మీద క్లిక్ చేద్దాం. కొంచెం స్క్రోల్ చేస్తే 9:16 ఉంటుంది. ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు కరెక్ట్‌గా అయితే ఫ్రేమ్ అయితే సెట్ అయింది. ఒకవేళ ఫ్రేమ్ సెట్ కాకపోతే ఇక్కడ లేఅవుట్ అని ఉంది కదా! అందులోకి వెళ్ళి ఇక్కడ మనకు 3 ఆప్షన్ ఉంటుంది. ఈ 3 ఆప్షన్‌లో మీరు చూసుకుంటే ఏది పర్ఫెక్ట్‌గా అయితే అనిపిస్తుందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే స్టార్టింగ్‌లో సెలెక్ట్ చేస్తున్నా. ఒకటేందంటే ఒక్కొక్కసారి ప్రాబ్లమ్ వస్తది. ఏం ప్రాబ్లమ్ వస్తదంటే మీ ఫోటోస్ అనేది ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా! ఈ ఫోటోస్ అనేది ఈ ఫోటోస్ అన్నీ 5:4లో ఉన్నాయి. 4:5లో ఉన్నాయి. కాబట్టి కరెక్ట్‌గా ఫ్రేమ్స్ అయితే వచ్చినాయి. ఒకవేళ మీ ఫోటోస్ అనేది కొంచెం పెద్దగా ఉండడం, చిన్నగా ఉండడం అలాంటివి జరిగినప్పుడు ప్రాబ్లమ్ వస్తది. అప్పుడు మీరేం చేస్తారంటే అలర్ట్ మోషన్‌లో 4:5 రేషియోలో కట్ చేసుకోండి. ఎలా కట్ చేసుకోవాలో చాలామందికి తెలుసు. కట్ చేసి ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేద్దాం. లేకపోతే ఒకవేళ నేను బార్డర్ యాడ్ చేసినా మీరు కూడా యాడ్ చేసుకోవాలని అనుకుంటే బార్డర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కొంచెం పెంచుకోండి. ఓకే. మనకు ఎంతైతే కావాలో అంత పెట్టుకుంటున్నా. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. అందులో వైట్ కలర్ పెట్టాను. వైట్ కలర్ పెట్టి కరెక్ట్‌గా వచ్చింది. ఫ్రీ సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయితే అయిపోతది. ఓకే. నేను యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మనమైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే మీకైతే బీట్ మార్క్ ఇచ్చాను కదా! బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో ఆ ఫోటో సెలెక్ట్ చేసి కిందికైతే తీసుకొద్దాం. టోటల్ కిందికైతే తీసుకొచ్చి కరెక్ట్‌గా ఈ ఫోటోని 9 సెకండ్ 6 మిల్లీ సెకండ్ వరకు పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఇంకో బీట్ మార్క్ ఉంది కాబట్టి అక్కడ వరకు యాడ్ చేయకండి. 9 సెకండ్ 6 మిల్లీ సెకండ్ వరకు యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ బీట్ మార్క్ మనకు అవసరం ఉంటుంది. ఓకే. ఇప్పుడు చూసుకుంటే ఇలాగైతే బాగుంది. దీన్ని మనం ఏం చేద్దామంటే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు కలర్ అండ్ లైటింగ్‌లోకి వెళ్ళి సాచురేషన్ ఉంటుంది. సాచురేషన్ అయితే మైనస్ చేసుకోండి. మైనస్ చేసి కరెక్ట్‌గా బీట్ మార్క్ దగ్గర వచ్చి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఇప్పుడు మనకు సాచురేషన్ మైనస్ ఉంది కాబట్టి దీనైతే కరెక్ట్‌గా 0 చేసుకోండి. ఓకే. అయితే మనకైతే కలర్ ఎఫెక్ట్ అయితే వస్తది ఇక్కడ. వచ్చింది కదా! ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేద్దాం. మళ్ళీ ఇంకో వీడియో కూడా యాడ్ చేయాలి. అది చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోస్ అయితే యాడ్ చేద్దాం. ఓకే. కొన్ని ఉన్నాయి ఫోటోస్. ఏవో కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. లాస్ట్‌లో తక్కువ ఫోటోసే యూస్ అవుతాయి. అవి కూడా అవే ఫోటోస్ యూజ్ చేయండి. వేరే ఫోటోస్ ఏమొద్దు. ఓకే. యాడ్ చేసేసిన. ఇప్పుడు మనం కరెక్ట్‌గా 8 సెకండ్ తర్వాత వచ్చి నేను డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను.
అది కూడా బటర్ఫ్లై ఉంటుంది. మీరు దీన్ని క్యాప్కట్ నుంచి యూజ్ చేసిన నో ప్రాబ్లం, కానీ నేను ఇస్తాను. సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తే ఇదైతే మనకు కొంచెం ముందుకు తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూశారు కదా, బాగా వచ్చింది. ఇప్పుడు దీనికి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే 2 షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఇందులో మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. నాకు ఫస్ట్ది నచ్చింది. పైన ప్లస్ సెకండ్ కాపీలే పీట్ మార్క్ ఓపెన్ చేసి 9 సెకండ్ నుంచి ఫొటోస్ యాడ్ చేసినాం కాబట్టి ఫోటో సెలెక్ట్ చేసి ప్లస్ సెకండ్ ఈ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సెట్ అయిపోతుంది. ఇలా చాలా బాగా కూడా కనిపిస్తుంది. 1 by 1 అన్నీ యాడ్ చేసి ఈ వీడియోని ఈజీగా అండ్ సింపుల్గా అయితే సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. కైన్ మాస్టర్ పీసే కూడా పెడతాను. జై హింద్.